భారత్ ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపింది ఫ్రెండ్స్ అమెరికాకు. ఇండియా సెండ్స్ రిక్వెస్ట్ టు అమెరికా, ఈ బొఫోర్స్ కేసు ఇన్ఫో మొత్తం బయటికి తీయర్రి అని చెప్పారు. ఈ బిఫోర్ కుంభకోణం 64 కోట్ల కుంభకోణం మనకు అందరికీ తెలిసిందే. కట్ చేసి సీన్ లోపలికి పోతే ఒక జ్యుడిషియల్ రిక్వెస్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు మన భారతదేశం పంపించి క్రూషల్ ఇన్ఫర్మేషన్ బొఫోర్కి సంబంధించింది మాకు కావాలా అని చెప్పింది. ఇందులో 64 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది, ఆనాడు చేతులు మారినాయి అని చెప్పిండ్రు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో లెటర్ రొగేటరీ LR అని అంటారు, ఒక స్పెషల్ కోర్ట్ టు ది US జస్టిస్ డిపార్ట్మెంట్కి కొన్ని రోజుల క్రితం పంపించింది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం మీకు పెడుతున్నా. ఏ లెటర్ రెగోటరీ అని అంటే అది ఒక ఫార్మల్ లెటర్ ఇష్యూడ్ బై ఎ కోర్ట్. ఒక కంట్రీ, ఒక దేశంలో నుంచి ఇంకొక దేశానికి మనము ఫార్మల్ లెటర్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పంపించే రిక్వెస్టు. ఎందుకంటే మేము ఇక్కడ ప్రూవ్ చేయాలని అనుకుంటాము, ప్రాసిక్యూషన్ ఒక క్రిమినల్ కేస్ ప్రాసిక్యూషన్కి అడుగుతున్నాము అని చెప్పరికే మాట్లాడతారు. US బేస్డ్ డిటెక్టివ్ ఫర్మ్ ఏదైతే ఉన్నదో ఈ స్వీడిష్ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరర్ బొఫోర్స్ ఎవరైతే ఉన్నారో ఇందులో 400 హోవిట్జర్స్ ఏవైతే భారతదేశం కొన్నదో ఇందులో ఒక పెద్ద అవకతవక జరిగిందని చెప్పిండ్రు. 2017లో హర్షమన్ ఏమన్నాడంటే ప్రైమ్ మినిస్టర్ ఆనాటి రాజీవ్ గాంధీ, పూర్వ ప్రధాని రాజీవ్ గాంధీ ఎర్రగా అయిపోయి ఉండేనంట. స్విస్ బ్యాంక్ అకౌంట్ మౌంట్ బ్లాంక్లా బ్రైబ్ మనీ ఆఫ్ బొఫోర్స్ ఎట్లొచ్చింది, పార్క్ అయింది అని తెలిసిన తర్వాత హర్షమన్ ఏమన్నాడంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ మ్యాటర్ని సబుటాజ్ చేయడానికి ప్రయత్నం చేసింది, దఫనాంచడానికి ప్రయత్నం చేసింది. ఈ ఏజెన్సీ ఫస్ట్ ఢిల్లీ కోర్టుకి పోతే ఇది బాగా రోజులు అయిపోయింది ఎక్సెట్రా అని చెప్పి బార్డ్ బై లిమిటేషన్ అని, లేకపోతే ప్రామినెన్స్ లేదని, పొలిటికల్ సర్కిళ్ళలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని, ఒకటా రెండా ఇక కర్నూలు సాగుకు 1,00,000 కారణాలు అన్నట్టు దీన్ని దఫనాంచి పెట్టేశారు. ఈ బొఫోర్స్ వల్లనే రాజీవ్ గాంధీ 1989 ఎలక్షన్స్ కూడా ఓడిపోయిండు. ఇది అందరికీ మీకు నేను చరిత్ర గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. ఢిల్లీ హైకోర్టు కూడా ఈ బ్రైబరీ ఛార్జెస్ని కొట్టేసింది. ఏందనంటే ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కవర్ కాలే, వ్యాలిడ్ ఎవిడెన్సెస్ దొరుకుతలేవు, ఇన్ఫ్యాక్ట్ బార్ బై లిమిటేషన్ అయిపోయింది అని మనం అందరం చూసినాం. ఈ ఖత్రోచీని ఇటాలియన్ బిజినెస్ మ్యాన్ని ఆనాటి మన విదేశీ మహిళ రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, బ్రైబరీ అఫేర్లు ఉన్నప్పుడు వాన్ని కంట్రీ దాటి మలేషియా కాడ ఎట్లా మంచిగా పారిపోయిండో మనం అందరం చూసినాం. ఫారిన్ మినిస్టర్ ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నాడు మన సోలంకి, ఆ ఫారిన్ మినిస్టర్ 1992లో స్విస్ కౌంటర్ పార్ట్కి ఏ రకంగా చేతులు మారినాయి పైసలది అని అనేది ఇలా ఒక పెద్ద ప్రశ్న. దీని మీద ఏం సమాధానం చెప్తారు చెప్పండి. హైలైట్ ఏంటంటే ఖత్రోచీ అనేటోడు ఇంత సక్సెస్ఫుల్గా క్రైమ్ చేసినాక కూడా మళ్ళా ఒక రిమార్కబుల్ బిజినెస్ కొడతారు చూడు. ఇటాలియన్ ఫర్టిలైజర్ జెయింట్ ఏదైతే సనం ప్రొగెటీ అనేది అయితే ఉన్నదో యూపీఏ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ మళ్ళీ మిడిల్ మ్యాన్ని పెట్టి ఇదే సంస్థకు ఆర్డర్ల ఇస్తుంది. 1990లో సిబిఐ కేసు రిజిస్టర్ ఫైల్ చేసి 1999లో 2000లో ఛార్జ్ షీట్లు ఫైల్ చేసి రాజీవ్ గాంధీ స్పెషల్ కోర్టు డిశ్చార్జ్ చేసేసి ఇంక్లూడింగ్ హిందూజా బ్రదర్స్ని కూడా పక్కకు జరిపేసి అన్ని ఛార్జెస్ విత్డ్రా చేసేసారు. ఖత్రోచీని 2011లో కంప్లీట్గా ఇక మీకు తెలిసిందే ఇక కథ, నేను నా నోటికి కూడా వస్తలేదు, ఏమేమి జడ్జిమెంట్లు వచ్చినాయో మనందరికీ తెలుసు. సో ఈ కేసుని మళ్ళా పునః తవ్వాలా, కంప్లీట్గా డీటెయిల్స్ బయటికి తీసుకురావాలా అని చెప్పి నా గెలిపించుకున్న ప్రభుత్వం మళ్ళా తవ్వుడు మొదలెట్టింది. లెటర్ రెగోటరీ ఆయా దేశాల కోర్టుకి రాసింది ఫర్ ప్రాసిక్యూషన్, ఈ డేటా మాకు అవసరము అని చెప్పింది. అట్లాంటిదే సుప్రీంకోర్టు కూడా ఒక మంచి తీర్పు ఇచ్చింది. ఏవైతే మన తెలంగాణలో కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీకి పోయి అనుభవించు రాజా, మేము ఎక్కడ గెలిస్తే మాకేంది, మాకు పదవులు ఇంపార్టెంట్, మేము పెదవులు ఇప్పాం కానీ మాకు పదవులు ఇంపార్టెంట్ అని చెప్పి ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి కండువాలు కప్పుకొని ఇష్టారాజ్యం చేసుకుంటా అడ్డమైన రాజకీయాలు చేస్తున్నారు చూడు, వాళ్ళకు చెక్ పెట్టింది. సుప్రీంకోర్టు ఏమని చెప్పిందనంటే ఇది ఎన్ని రోజులు నానబెడతారండి మీరు, స్పీకర్ని అడిగింది. ఎన్ని రోజులు నానబెడతారండి, దీని మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా, తీసుకోరా. ఇప్పుడు ఎవరైతే 10 ఎమ్మెల్యేలు ఉన్నారో బీఆర్ఎస్ టర్న్ కోర్ట్స్ ఎవరెవరు, మన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, కాలే యాదయ్య, సంజయ్ కుమార్, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరకపుడి గాంధీ, దానం నాగేందర్, వెంకట్రావు, కడియం శ్రీహరి తదితరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ 2/3 మెజారిటీ ఆర్ టు దట్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో యాంటీ డిఫ్లెక్షన్ లా ఏమంటారు కదా దాన్ని మీరు,
ఇది ఇంప్లిమెంట్ చేయకుండా మీరు ఎట్లా తీసుకొచ్చారు అంటే వీళ్ళు మొత్తం 5 సంవత్సరాల తర్వాత పదవి అనుభవించిన తర్వాత అప్పుడు కోర్టు తీర్పిస్తే అప్పుడు వీళ్ళు పదవి అనుభవించి మళ్ళీ వేరే పార్టీలో చేరి మళ్ళీ ఎలక్షన్ గెలిచి మళ్ళీ ఇళ్ళకి ఎందుకు దుంకుతారో అప్పుడు గిట్లయింది ఇది గట్లయిందని చెప్తారా అని చెప్పి వాళ్ళు ఒక మాట అన్నది సుప్రీంకోర్టు, ఒకటే లైన్లో చెప్పాలన్నట్టు. అంటే ఆనాడు తీర్పు వచ్చిన 5 సంవత్సరాల తర్వాత ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, కానీ పేషెంట్ డెడ్ అవుతాడు కదా. ఆపరేషన్ సక్సెస్ చేసి పేషెంట్ చచ్చిపోతే గదేం రాజకీయం రా నాయన మీ నోట్లలో మన్నువాడ అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మీరు ఏకీభవిస్తారా కాదా? ఒక పార్టీలో తెరిచి ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీ కండువా కప్పుకొని మళ్ళీ ఆ పార్టీ ఆత్మగౌరవం అది దెబ్బతిన్నదని చెప్పి ఇంకొక పార్టీలకు వచ్చి ఇంకొక పార్టీలకు అది కూడా ఎలక్షన్ లేకుండా వచ్చి నువ్వు వచ్చి రాజీనామా చేసి ఎలక్షన్లకు పోయినవు చూడు, అది నీ ఆత్మగౌరవ పోరాటం అంటారు. అట్లా కాకుండా కేవలం టుపుక్కుమని దుంకి లపక్కుమని పదవిలో ఏగి అందులో కొంతమంది మంత్రులు అయిపోయి షెడ్ కూడా ఆడుకుంటారు చూడు. వాళ్లకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కరెక్టా రాంగా కొంచెం డిలే అవుతుంది వచ్చు ఫ్రెండ్స్, బట్ దురుస్తుంటుంది. అందుకే చట్టాన్ని చుట్టం చేసుకునే ప్రయత్నం చేసే వాళ్ళందరికీ చిక్కులు ఎదురవుతాయి. ఫ్రెండ్స్, జాతివాదంగా మనం డివైడ్ చేద్దామని చూసిర్రు. ఆటల అరటిపండి అలా మురిగిపోయిన చింతపండు ఎట్లయిందో మనం అందరం చూసినాం. ఇలా ఓటర్ మహాశయుడు కూడా జాతీయవాదాన్ని మనసులో పెట్టుకొని ఏ రకంగా తనే ఒక కార్యకర్త అయి తనే ఒక దేశ సైనికుడై తనే ఒక ఓటర్ అయి ఇలా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఇట్లా డ్రైవ్ చేసిండో మీరు అందరూ చూసిండ్రు. క్రెడిట్ ఎవరు తీసుకున్నా ఆ క్రెడిట్ మాత్రము ఇవాళ కేవలం గ్రాడ్యుయేట్స్దే. ఇక వాళ్ళు పైసలు తినేసిర్రా పైసలు తీసుకోకుండా వేసిర్రా అదంతా నేను ఇక డీటెయిల్గా పోదలుచుకోలే. కాకపోతే మెసేజ్ మాత్రం క్లియర్ కట్గా ఇచ్చిర్రు. అలా మనసులో ఉన్న మాట మా మనసు నిండా జాతీయవాదం ఉన్నది అని చెప్పి క్లియర్ కట్గా చెప్పింది. సెక్యులర్ కట్టం కాదు, ఒక బయాస్డ్ నేచర్ ఉన్న ప్రభుత్వాలను మేము గెలిపించుకోము, అన్బయాస్డ్ ఉండే ప్రభుత్వాలను ఆర్ టు దట్ మ్యాటర్ దేశం కోసం కష్టపడే ఆ రాజకీయ నాయకులని మేము గెలిపించుకుంటాం అని చెప్పి ఆ పార్టీలనే నాయకులు అని అనలేం కానీ ఆ పార్టీలనే గెలిపించుకుంటాం. కులం కన్నా దేశం గొప్పది, జాతి కంటే భారతీయత గొప్పది అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చారు. క్యూకి మే భారత్ కా और भारत देश मेरा, मैं रहूं या ना रहूं, भारत अपना देश रहना चाहिए. భారత్ మాతా की జై. సైనింగ్ ఆఫ్ మీ గిరీష్ ధరముని, మన చిత్రగుప్త్. జై హింద్ ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ డూ స్టే సేఫ్. ప్రామిస్ చేస్తున్నా రేపటి నుంచి రెగ్యులర్గా చిత్రగుప్త్ ఉంటుంది. సేమ్ టైం సేమ్ ప్లేస్ అండ్ ఫార్ యువర్ ఏమంటారు మోటివేషన్. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, జర కంటెంట్కి ఇట్లా నచ్చినట్లయితే ఒక నలుగురికి షేర్ చేయరు ఫ్రెండ్స్. అండ్ మోర్ ఓవర్ కమెంట్ రూపంలో జర చెప్పుండ్రి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ సబ్స్క్రైబ్డ్ చిత్రగుప్త్ ఇప్పటిదాకా దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మోటివేషన్ మాకు చాలా అత్యంత ఇంపార్టెంట్. అండ్ పక్కకు మాకు క్యూఆర్ కోడ్ మీకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంటుంది మాది. యూ కెన్ ప్లీజ్ కాంట్రిబ్యూట్ టు చిత్రగుప్త్. మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు చిత్రగుప్త్ మీకు తోచినంత. ఇట్ హెల్ప్స్ అస్ టు డెలివర్ మోర్. ఒకటి కొత్త ప్రయోగం చేస్తున్నాం. ఐ డోంట్ నో సక్సెస్ అవుతుందా లేదా, మీ ఆదరణ పైన డిపెండ్ ఉంటుంది. చిత్రగుప్త్ ఇంకో 2-3 బ్రాంచెస్ లాగా ఛానల్స్ లాగా ఓపెన్ అయితే, బ్రాంచెస్ అని చెప్పలేం, ఛానల్స్ లాగా. చిత్రగుప్త్ డివోషనల్ అండ్ చిత్రగుప్త్ బిజినెస్, చిత్రగుప్త్ ఎంటర్టైన్మెంట్ అండ్ చిత్రగుప్త్ న్యూస్ ఇది కూడా ఉంది. అందులో కొంచెం జర అన్ని దేశ విదేశాలలో జరుగుతున్న కంటెంట్కి ఇట్లా అంతలో పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇట్ డిపెండ్స్. సో ఇవన్నీ వస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ నాకు చాలా దగ్గరైంది చిత్రగుప్త్ డివోషనల్ అండ్ బిజినెస్ అండ్ ఆఫ్ కోర్స్ న్యూస్. సో మీరు ఆదరిస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి భారత్ మాతాకి జై.